హలో ఫ్రెండ్స్. సో మార్కెట్ ఈ రేంజ్లో అప్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి 2 o'clock వరకు పెద్దగా మూవ్ లేదు. సో ఓపెనింగ్ చూడండి, ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది, స్లైట్ గ్యాప్ అప్ 22,325 దగ్గర. అక్కడ నుంచి మార్కెట్ స్లోగా కిందకి టర్న్ అవుతూ 22,100 దగ్గర వరకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ర్యాలీ 22,300కి వెళ్ళింది 12 o'clock తర్వాత. అండ్ అక్కడి నుంచి ఒక మేజర్ ఫాల్ అనమాట. మేజర్ ఫాల్ 22,075 బిలో వరకు వెళ్ళింది. అలా వెళ్ళిన మార్కెట్ 2 o'clock తర్వాత ఒక్కసారిగా ఒక సింగిల్ సైడ్ మూవ్ అనేది అయితే చూసాము. ఆల్మోస్ట్ 350 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయితే చూసాము సింగిల్ సైడ్. సో ఈ రేంజ్ మూవ్ మనకి బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండింటిలోనే కనిపించింది. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కదా, ఈరోజు ఎక్స్పైరీ ఆప్షన్స్ అన్నీ కూడా అంటే ఏవైతే మనకి ఈరోజు ఎక్స్పైరీకి ఉన్నాయో అన్నీ కూడా విపరీతంగా మూవ్ అయ్యాయి. సో ఒక పర్టికులర్ ఆప్షన్ అయితే ₹1 ఉన్నది కాస్త ₹100 అయింది. అంటే ₹1 అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్? ₹25. సో ₹25 ఇన్వెస్ట్ చేస్తే మనకి ₹2,500 వచ్చిందనమాట. అంటే 100 times ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది ఒక స్టాక్లో, ఒక ఆప్షన్లో. సో ఇది మామూలుగా మనకి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేది కాదు, రేర్ కేసెస్లోనే వస్తుంది. సో ఆ రేర్ కేసు ఈరోజు ఒకటి అనమాట. సో ఈరోజు ఆ కేసు అయితే చూసాము. అలాగే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ నిన్న అయిపోయింది. సో రెండింటిలో కూడా మనం అనుకున్నట్లుగానే మూమెంట్ అయితే వచ్చింది. అండ్ హెచ్డిఎఫ్సి మనం చెప్పాం కదా, సో మూమెంట్ ఉంటుందని హెచ్డిఎఫ్సి మూమెంట్ కూడా వచ్చింది. సో హెచ్డిఎఫ్సి మూమెంట్ మనకి ఎవరైతే ఇంకా హోల్డ్ చేస్తున్నారో, మనం ఇచ్చిన ఆప్షన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే చెప్పండి. సో ఉందామా, లీవ్ అయిపోదామా, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరే డెసిషన్ చెప్పండి. అండ్ మనం చెప్పిన ఇంకొకటి మనకి యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోమని చెప్పాను 30 క్రాస్ అయిన తర్వాత. సో మనం అనుకున్నట్లుగానే 30 అయితే క్రాస్ అయింది. సో ఎగ్జిట్ అయితే అయిపోండి. 1120 34.80 వరకు వచ్చింది. సో ఇందులో అయితే మన ఇచ్చిన టార్గెట్ కన్నా ఆల్మోస్ట్ మూవ్ అయిపోయింది. సో ఇందులో అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు తీసుకున్న వాళ్ళు. అండ్ హెచ్డిఎఫ్సి గురించి అయితే మాత్రం చెప్పండి, ఉందామా, వెయిట్ చేద్దామా, లేదా ఎగ్జిట్ అయిపోదామా అని. సో కమెంట్ చేయండి ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళు. యాక్సిస్ బ్యాంక్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్పిన లెవెల్ క్రాస్ అయిపోయి ఇంకా ముందుకే వెళ్ళింది. సో అందులో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా మనకి ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు ఇంకా ప్రజెంట్ అయితే ఇమీడియట్గా అయితే మనకి ఎక్కడ ఆప్షన్స్ అయితే లేవు. సో ఈ ఇమీడియట్ ఆప్షన్స్ అయితే లేవు, కానీ మనం చూస్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా మంచి ఆపర్చునిటీ ఏమైనా దొరికితే నేను ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇప్పటివరకు అయితే మనం చెప్పినవన్నీ కూడా మంచి మూమెంట్ అయితే చూపించాయి. సో ఇలాగే వెయిట్ చేసైనా సరే మంచి ఆప్షన్ తీసుకుందాం, ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చేది. ఆ రకంగానే మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఫర్దర్గా. సో అలాగే నెక్స్ట్ రేపటి నుంచి మనకి ఎలక్షన్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈరోజు 16th, ఇంకో 15-20 డేస్లో మనకి ఆల్మోస్ట్ మొత్తం ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ 20th ఉంది, అంటే ఇంకా 4 days. సో 4 days తర్వాత మళ్ళీ 5th phase ఆఫ్ ఎలక్షన్ అనేది ఉంది. సో 4th phase కంప్లీట్ అయిపోయింది కదా, ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా 4th phase, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా అన్నీ కూడా 4th phaseలో వచ్చాయి. సో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనకు వచ్చేది 5th phase. ఈ 5th phase తర్వాత 6th, 7th ఇంకో 2 phases కూడా ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం మనకి ఈ పోలింగ్ ఏదైతే వస్తుందో అవన్నీ చూస్తే మనకి బీజేపీకి ఫేవర్గానే ఉంది. మొత్తం మార్కెట్ అంతా కూడా మనకి బీజేపీ ఫేవర్గానే ఉంది. అండ్ ఏవైతే మనకి వస్తున్నాయో అవి కూడా మనకు బీజేపీ ఫేవర్లోనే కనిపిస్తున్నాయి. సో బీజేపీ ఫేవర్లో ఉన్నది కాబట్టి మార్కెట్ ఈరోజు మనకి ఈ మూమెంట్ కూడా మనకి ఈరోజు ఏదైతే హెవీ మూమెంట్ అయితే చూసామో అది కూడా బీజేపీ ఫేవర్లో వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పోలింగ్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ వచ్చాయి, డేటా వచ్చిందో, ఆ డేటా వచ్చిన తర్వాతే మనకి ఈ మూమెంట్ అనేది వచ్చింది స్టాక్ మార్కెట్లో. అండ్ ఫర్దర్గా చెప్పాలంటే నిన్న యూఎస్లో నుంచి మనకి డేటా పాయింట్స్ అయితే వచ్చాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా, ఇవన్నీ కూడా మనకి స్లైట్ పాజిటివ్, అంటే హెవీ పాజిటివ్ కాదు కానీ స్లైట్గా డౌన్ అయితే అయ్యాయి. సో డౌన్ అవడం అనేది పాజిటివ్ న్యూస్ మార్కెట్కి.
సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఓకే బాగానే ఉంది మార్కెట్ అంతా. మార్కెట్లో కూడా బాగానే మూమెంట్ అయితే చూసాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫర్దర్గా రేట్ కట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మనం. సో ఆ రేట్ కట్స్ అనేవి ఎంతవరకు ఉంటాయి అనేది మనకి చూడాలి. ఇప్పుడు ఇదే కానీ కంటిన్యూ అయితే మాత్రం రేట్ కట్స్ని ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మీటింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిజంగా రేట్ కట్స్ ఉంటాయా? అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత యూఎస్ ఎలక్షన్స్కి కూడా రెడీ అవుతారు. సో ఈ పర్టికులర్ ఇయర్ 2024 ఇయర్ మొత్తం మనకి ఎలక్షన్స్ కావచ్చు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఉంది, ఒలింపిక్స్ ఉంది, యూఎస్ గవర్నమెంట్ది కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఈ ఇయర్ అనేది ఒక వోల్టైల్ సెషన్ అయితే చూస్తాం. కంప్లీట్ వోల్టైల్గా అనేది అంటే ఉంటుంది. సో ఈ వోల్టాలిటీని ఆపడానికి మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటే ఈ ప్రతి ఇష్యూకి మనకి రియాక్ట్ అవ్వడం అయితే ఉంటుంది మార్కెట్లో. సో ప్రతి విషయానికి రియాక్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ వోలటైల్గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి అప్డేట్ వచ్చినా, పాజిటివ్ అప్డేట్ వస్తే ప్లస్ సైడ్, నెగిటివ్ అప్డేట్ వస్తే మైనస్, అలా మూవ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం టైమింగ్ చేసి లేదంటే మార్కెట్ని చూసి ఖచ్చితంగా గట్టిగా కొట్టేద్దామన్న పొజిషన్ అయితే మనకు ఉండదు. నీట్గా ప్లాన్ చేసుకొని మనం ట్రేడ్స్ కానీ చేసుకోగలిగితే సింపుల్గా, అంటే ఎక్కువ గ్రీడీగా వెళ్ళకుండా మనం ఉన్న దాంట్లో నీట్గా చేసుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే చూడొచ్చు. సో నేను పర్టికులర్గా అయితే ఈరోజు నాకు బాగానే ఉంది. నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీలో ఎంట్రీ తీసుకుంటే మనం తీసుకున్న తర్వాత సెకండ్ మూవ్ అయితే వచ్చింది 2 o'clock తర్వాత. సో ఇన్వెస్ట్మెంట్ ఏమో 700, బట్ రిటర్న్ అయితే మాత్రం హెవీ. సో అదైతే వచ్చింది. అండ్ అంటే అదేంటో తెలీదు, ఎప్పుడైతే నేను ఈ హీరో జీరో కాల్స్ని నేను పర్సనల్గా తీసుకుంటే బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే గ్రూప్లో పెడుతున్నానో అది వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను గ్రూప్లో అయితే పెట్టలేదు ఈరోజు. సో గ్రూప్లో పెట్టలేదు కాబట్టి నాకు వర్కౌట్ అయినట్లుంది. ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ 7 to 8 times అనుకుంటా. 7 to 8 times ఇంకా ఎక్కువ అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 11 times వరకు వచ్చింది. సో మార్కెట్లో మంచి మూమెంట్ ఈరోజు. ఫర్దర్గా మనకి ఆప్షన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఆప్షన్ ఏం లేదు. మనం మండే వరకు వెయిట్ చేద్దాం. నేను నెక్స్ట్ రేపు వీకెండ్ ఉన్నాయి కదా. సో ఈ టైంలో నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఇంకేమైనా ఆప్షన్ మనకు దొరికితే నేను చెప్తాను. ఇంతవరకు మనం ఈ మంత్లో తీసుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా హెవీగా ప్రాఫిట్లో వచ్చాయి. సో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. అండ్ మనకు మిగిలేది HDFC బ్యాంక్ ఒకటే. సో HDFC బ్యాంక్ గురించి అయితే కమెంట్ చేయండి, ఎవరెవరు ఇంకా హోల్డ్ చేస్తున్నారు. అండ్ మనం ఏం చేస్తే బెస్ట్ అనుకుంటున్నారు, మీ పర్సనల్ సజెషన్ ఏంటి అనేది మీరు చెప్పండి. నేను దాన్ని బట్టి నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అది మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.